Dear students, today we will learn about the boranes. మనం బొరేన్స్ గురించి ఈరోజు చదువుకుందాం. బొరేన్స్ అనేవి ఏంటి అసలు, వీటిని ఎలా తయారు చేస్తారు, వీటి నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి, వీటి ధర్మాలు ఏంటి అన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి అన్నమాట. మనకి బొరేన్ కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట. ఏం చేద్దంటే మనకి బొరేన్లకు నిర్మాణాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే మామూలు నిర్మాణంలా ఉండవు అన్నమాట. మనం ఇప్పటివరకు చదువుకున్న కెమిస్ట్రీలో జనరల్గా ఉంటుంది, ఒక అణువు నిర్మాణాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక అణువులో రెండు పరమాణువుల మధ్య రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే జనరల్గా రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి, లేకపోతే వాటి మధ్య అయానిక్ బంధం అని ఉంటుంది. జనరల్గా ఏ మనం చదువుకున్నప్పుడు వరకు మనం అంటే సంయోజన బంధం, అయానిక్ బంధం. కానీ ఇటువంటి బంధాలు మనకి బొరేన్ యొక్క నిర్మాణాలను వివరించాలంటే సరిపోవు అన్నమాట. ఈ బంధాలు బొరేన్ యొక్క నిర్మాణాలను వివరించడానికి సరిపోవు అన్నమాట. అందుచేత వేరే వేరే బంధాలను మనం ప్రపోజ్ చేయాలి. వీటిని మనం ఈ బంధాలని వివరించాలంటే వేరే రకమైన బంధాలను కూడా మనం పరిగణనలో తీసుకోవాలన్నమాట. ఓకే, కాబట్టి మనకి బొరేన్ కెమిస్ట్రీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. మనం అలా బొరేన్స్ అంటే ఏంటి అసలు, ఇప్పుడు మనం ఆల్కేన్స్ గురించి చదువుకున్నాం కదా. మనం ఆల్కేన్స్ గురించి చదువుకున్నాం. ఏంటి ఆల్కేన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ఆల్కేన్స్ గురించి చదువుకున్నాం కదా. ఆల్కేన్స్ అంటే ఏంటి అంటే ఆల్కేన్స్ ఏంటి, మీథేను, ఈథేను, ప్రోపేను, బ్యూటేను, పెంటేను, వీటిని మనం ఏమంటాం ఆల్కేన్స్ అంటాం కదా. ఏంటి అన్నిట్లో కూడా ఏముంటుంది మనకి, అన్నిట్లో కూడా కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది. సో ఆల్కేన్స్ అంటే ఏంటి, కార్బన్ హైడ్రోజన్ బైనరీ కాంపౌండ్స్ అనమాట. అంటే కార్బన్ హైడ్రోజన్ రెండు పరమాణులు కలిగిన సమ్మేళనం అనమాట. అంటే అందులో కార్బన్ హైడ్రోజన్ రెండు ఉంటాయి, అట్లా ఏమంటాం ఆల్కేన్స్ అంటాం. అదేవిధంగా ఓకే, అంటే అదే విధమైన నామకరణం, అంటే కొంచెం బై ద సేమ్ ఎనాలజీ అంటే అదేవిధంగా మనకి బొరేన్స్ అనేవి ఏంటంటే బోరాన్ హైడ్రోజన్ సమ్మేళనాలు. బోరాన్ మరియు హైడ్రోజన్ పరమాణువుల చేత నిర్మితమైన సమ్మేళనాలు అని ఏమంటాం మనం బొరేన్స్ అంటాం. ఓకేనమ్మా, బోరాన్ మరియు హైడ్రోజన్ పరమాణువులచే మాత్రమే నిర్మితమైన సమ్మేళనాలు మనం ఏమంటామా బొరేన్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు బొరేన్స్ అనేవి యాక్చువల్లీ ఇవి అంటే మనకి వీటిని స్టడీ చేయడానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అనమాట. బొరేన్స్ అనేవి ఏంటమ్మా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఎలా వస్తుందంటే అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఆల్కేన్స్లో ఈథేన్ అనే ఒక అణువు తీసుకుందాం, బోరేన్స్లో డైబోరేన్ అనే అణువు తీసుకుందాం. ఆల్కేన్లో ఈథేన్ అనే అణువు తీసుకుందాం, బోరేన్స్లో డైబోరేన్ అనే అణువు తీసుకుందాం. ఈథేన్ ఫార్ములా ఏంటమ్మా మనకి C2H6. ఈథేన్ ఫార్ములా ఏంటి C2H6 అంటే ఏంటి, ఈథేన్ మనకి నిర్మాణం ఏంటి, రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఒక కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఈచ్ కార్బన్ ఇన్ టర్న్ దట్ ఈస్ బౌండ్ బై 3 హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, అంటే ప్రతి కార్బన్ మీద 3 హైడ్రోజన్ పరమాణువులు ఉంటే కార్బన్ మీద ఒక కోవలెంట్ బాండ్ ఉంటుంది, ఒక సంయోజన బంధం ఉంటుంది. మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మనం కౌంట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి, అంటే మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేద్దాం. ఇప్పుడు ప్రతి కార్బన్ మీద 4 ఉంటాయి, 2 కార్బన్లు, 2 × 4 8, 6 హైడ్రోజన్ ఉన్నాయి, 6 × 1 6, 8 + 5 ఎంత 14. ఇప్పుడు అదేవిధంగా మనం డైబోరేన్ ఫార్ములా ఏంటంటే B2H6 అనమాట. డైబోరేన్ ఫార్ములా ఏంటమ్మా B2H6. ఇప్పుడు డైబోరేన్ కూడా మనం ఈథేన్ అణువు నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అలాగే మనం అంటే డైబోరేన్లు ఏమున్నాయి, రెండు బోరాన్ పరమాణువులు, 2 హైడ్రోజన్ పరమాణులు అని చెప్పుకున్నాం కదా. 2 బోరాన్ పరమాణులు, 6 హైడ్రోజన్ పరమాణులు, 2 బోరాన్ పరమాణులు, 6 హైడ్రోజన్ పరమాణులు అనమాట. ఓకే, అంటే ఈ 2 బోరాన్ పరమాణులని మనం
ఒక సంయోజన బంధం కలిపి ప్రతి బోరాన్ మీద 3 హైడ్రోజన్ పెడదాం. అప్పుడు ఏమవుతుంది మనకి అంటే అలా చెప్పడానికి ట్రై చేద్దారు. మొత్తం ఇలాగ దాంట్లోకే మనకి 14 ఎలక్ట్రాన్లు కావాలి ఈ నిర్మాణం వివరించడానికి. కానీ డైబోరిన్లో ఎన్ని ఉన్నాయి తెలుసా? 2 బోరాన్ల మీద 2 మూల్ 6, అంటే ఈచ్ బోరాన్ మీద 3 ఉంటాయి కదమ్మా. 2 మూల్ 6 హైడ్రోజన్ మీద 6 ఎలక్ట్రాన్, మొత్తం 12 ఉన్నాయి. చూసారా? డైబోరిన్ B2H6 నిర్మాణాన్ని C2H6 నిర్మాణంలాగా వివరించడానికి మనం ప్రయత్నిస్తే మనకి జనరల్గా ఏమవుతుందమ్మా, 2 ఎలక్ట్రాన్లు తక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని మనం ఏమంటాం? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ కొరత సమ్మేళనాలని మనం అంటాం అన్నమాట. ఏమంటాం మనం? ఎలక్ట్రాన్ డెఫిషియెన్స్ కాంపౌండ్, ఎలక్ట్రాన్ కొరత సమ్మేళనాన్ని మనం అంటాం. ఇక్కడ యాక్చువల్గా బోరాన్ అనేది ఇట్ ఈజ్ వెరీ యూనిక్ ఎలిమెంట్ అనమాట. అంటే బోరాన్ యొక్క ధర్మాలు అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, వేరే వాటి యొక్క ధర్మాలతో ఎక్కువగా పోలి ఉన్నాం అనమాట. ఓకే, ఇప్పుడు క్యాటినేషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది కదా, అప్పుడు అది కార్బన్కి జనరల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇది బోరాన్ కూడా కొంతవరకు కలిగి ఉంటుంది అటువంటి ధర్మాన్ని. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, డైబోరిన్ యొక్క నిర్మాణం, దాని తయారీ మరియు నిర్మాణం గురించి మనం చెప్దాం. డైబోరిన్ యొక్క తయారీ మరియు నిర్మాణం గురించి చూద్దాం. ఇప్పుడు డైబోరిన్ అంటే ఏం చెప్పాము? B2H6 కదా. జనరల్ దీన్ని ఎలా అంటే యాక్చువల్గాను ఇవి చాలా హైలీ అంటే ఇవి అంటే ఎక్కువగా మండే స్వభావం కలిగిన అనమాట. ఇవి బోరెన్స్ అనేవి ఏంటంటే ఎక్కువగా మండే స్వభావం కలిగిన అనమాట. ఇంచేతంటే ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ కదా. వీటి మనం జస్ట్ మన గాల్లోకి ఇలాగ వాటిని ఎక్స్పోజ్ చేయగానే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతుంది. గాల్లో నన్నులతో ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతుంది, ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ అనమాట. ఓకే, అందుచేత యాక్చువల్గా ఈ డైబోరిన్ను తయారు చేసిన బోరెన్స్ని వాటిని మనం ప్రిజర్వ్ చేయడానికి వ్యాక్యూమ్లో మనం ఉంచాలి. వీటిని ఏం చేయాలమ్మా, వీటికి మాయిశ్చర్ కానీ లేకపోతే బయట ఎయిర్ కానీ తగలకూడదు అనమాట. వీటిని మనం మాయిశ్చర్లో ఉంచాలన్నమాట. మాయిశ్చర్లో ఉంచకూడదు అనమాట. ఈ మాయిశ్చర్లో వీటిని మనం ఉంచకూడదు అనమాట. మాయిశ్చర్లో కానీ గాల్లో కానీ వీటిని మనం కలపకుండా జాగ్రత్త పడాలి. ఓకే, అప్పుడు మనకి ప్రిపరేషన్ ఏంటంటే ఆల్ఫ్రెడ్ స్టాక్ అని ఆయన ప్రిపేర్ చేశాడు. మెగ్నీషియం బోరేట్ని మనం హైపోపాస్పరస్ యాసిడ్తో కానీ మనం చర్య చెందిస్తే ఫస్ట్ ఏమవుతుందంటే మిక్చర్ ఆఫ్ బోరెన్స్ ఏర్పడతాయి అన్నమాట. అందులో మనకి ప్రధానంగా అంటే B4H10 అనేది ఉంటుంది, అది ఒకటి. అంటే నెక్స్ట్ ఏంటంటే మనకి బోరాన్ ట్రైఫ్లోరిన్ని సోడియం హైడ్రేట్తో రెడ్యూస్ చేస్తాం. క్షయకరణ చేసినప్పుడు ఏమవుతుంది? డైబోరిన్ ఫామ్ అవుతుంది. ఇది ఒక మెథడ్. లేకపోతే సోడియం బోరోహైడ్రేట్ని అయోడిన్తో చర్య చెందిస్తే ఏమవుతుంది? మనకి డైబోరిన్ ఫామ్ అవుతుంది. ఇది ఒక రకమైన మెథడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ది సాల్ట్స్ ఆఫ్ బోరాన్ అంటే బోరాన్ హాలైడ్స్ని మనం జనరల్గా ఏం చేస్తున్నాం అంటే ఈ రిడ్యూసింగ్ ఏజెంట్స్తో మనం ట్రీట్ చేసి ఓకే ది సాల్ట్స్ విత్ బోరాన్ హాలైడ్స్ ప్రొవైడ్స్ ది బెస్ట్ అవైలబుల్ సింథసిస్ ఆఫ్ టెట్రాబోరిన్ చెప్పాను. వాటిని మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక రిడ్యూసింగ్ ఏజెంట్ ట్రీట్ చేసి వాటిని మనం బోరెన్స్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బోరిన్, ఎస్పెషల్లీ డైబోరిన్ అనమాట. ఇప్పుడు డైబోరిన్ చెప్పిన బోరెన్స్ ఆర్ దర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. ఇన్ ఆల్ ఆఫ్ ది బోరెన్స్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ. అన్నింటిలో కూడా మనకి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. అందుచేత మనకి అవి ఈ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తాయంటే ఇవి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి అనమాట. ఓకే, సో మనకి ఫస్ట్ మనం అంటే ఈ బోరెన్స్ యొక్క నిర్మాణాలని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం వివరించాలంటే మనకి అవసరమైన కొన్ని రకాల బంధాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే లుక్ అట్ దిస్ వన్. ఓకే, ఇటువంటి బంధాలు మనం జనరల్గా బోరెన్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. చూడండి, ఫస్ట్ వన్ టెర్మినల్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బోరాన్ హైడ్రోజన్ బాండ్. అంటే సపోజ్ బోరాన్ హైడ్రోజన్ మధ్య కన్వెన్షనల్ బాండ్ అనమాట. బోరాన్కి హైడ్రోజన్ మధ్య బంధం ఉంటుంది.
జనరల్గా అవుతుంది ఈ రెండింటి మధ్య ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ హైడ్రోజన్ బాండ్. చూడండి 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ హైడ్రోజన్ బాండ్ అంటే ఇక్కడ 2 బోరాన్ పరమాణువులు దే ఆర్ బౌండ్ త్రూ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, ఇప్పుడు బోరాన్కి హైడ్రోజన్కి మధ్య ఒక ఎలక్ట్రాన్ జత ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది. ఇదే పెయిర్లు ఏం చేస్తుంది, వేరే బోరాన్లో ఉన్న ఎంటీ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది అనమాట. యాక్చువల్గా బాండింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ రెండే, కానీ ఎన్ని పరమాణువులు బౌండ్ అయి ఉన్నాయి, 3 పరమాణువులు అనమాట. దానివల్ల దీన్ని ఏమంటాం 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అంటాం. ఓకే, నెక్స్ట్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్, ఇది కూడా కన్వెన్షనల్ బాండే. అంటే బోరాన్కి మధ్య ఇదో బోరాన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఆ బోరాన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఎలక్ట్రాన్ పెయిర్ దట్ ఈస్ షేర్డ్ బిట్వీన్ దిస్ 2 బోరాన్ ఆటమ్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఎ కన్వెన్షనల్ టైప్ ఆఫ్ బాండింగ్. నెక్స్ట్ ఓపెన్ అంటే ఇంక ఇది వద్దులేండి ప్రస్తుతానికి, మనం ఇది అవసరం లేదు, మన డైబోరిన్ వరకు మనం చూద్దాం. ఓకేనా, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది డైబోరిన్ యొక్క నిర్మాణం అనమాట. ఇప్పుడు డైబోరిన్ నిర్మాణం కానీ మనం చూస్తే, ఇప్పుడు బోరాను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటమ్మా, మా గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బోరాను 1s2 2s2 2p1 అదే కదమ్మా, 1s2 2s2 2p1 కొంచెం రాసుకోండి. జనరల్గా ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో జనరల్గా ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుంది, 2s నుంచి ఒక ఎలక్ట్రాన్ 2pకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకి 2s1 2px1 y1 z0 అంటే ఒక వన్ ఆఫ్ ది p ఆర్బిటాల్ వేకెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు దీనికి నిర్మాణం చూద్దాం. 2 బోరాన్స్ ఉన్నాయి. 2 బోరాన్స్ కూడా ప్రతి బోరాన్ మీద 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్రతి బోరాన్ మీద 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అప్పుడు రెండు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు బోరాన్ చూసారా, ఈ చివరికి ఒక హైడ్రోజన్, ప్రతి బోరాన్ మీద ఇటువైపుకి ఒక హైడ్రోజన్ బాండ్, ఇటువైపు ఒక హైడ్రోజన్, ఇటువైపు ఒక హైడ్రోజన్ ఉంది. అంటే రెండు అంటే ఒక్కొక్క బోరాను 2 హైడ్రోజన్ పరమాణువుల చేత బంధించబడి ఉంది ఇటువైపుకి చూడండి. ఓకే, వాటిని ఏమంటే టెర్మినల్ బోరాన్ హైడ్రోజన్ బాండ్స్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఉన్న 3 ఎలక్ట్రాన్లో ఏమవుతుంది, 2 ఎలక్ట్రాన్స్ టెర్మినల్ హైడ్రోజన్ బాండ్స్కి వాడేసుకుంటుంది. టెర్మినల్ హైడ్రోజన్ బాండ్స్కి బోరాను టెర్మినల్ హైడ్రోజన్తో బంధాలను ఏర్పరచడానికి బోరాను ఏం చేస్తుంది, వాటిని వాడేసుకుంటుంది అనమాట. ఇంకేం మిగిలింది మనకి, ఒక ఎలక్ట్రాను ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంది, ఒక ఎలక్ట్రాను ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉందన్నమాట. అప్పుడు ఈ సింగిల్ ఎలక్ట్రాన్ అనుకుందా, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఇంకో హైడ్రోజన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, చూడండి మధ్యలో ఉంది, బ్రిడ్జ్డ్ హైడ్రోజన్ అంటారు అనమాట. మధ్యలో చూసారమ్మా, దట్ ఈజ్ బ్రిడ్జ్డ్ హైడ్రోజన్. ఇప్పుడు బోరాన్కి హైడ్రోజన్ మధ్య ఒక బంధం ఏర్పడింది కదా, ఇందులో మనకి ఎక్కడో ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది. ఇదే బంధం వెళ్ళి ఏమవుతుందంటే పక్కన ఉన్న బోరాన్లో కూడా ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంది కదా, దాంతో ఓవర్లాప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ BHB బాండ్ అంటారు అనమాట. అంటే మనకి హైడ్రోజన్ బ్రిడ్జ్డ్ బాండ్స్ అనమాట. హైడ్రోజన్ ఏం చేస్తే యువతల వైపు ఉన్న బోరాన్ని, అవతల వైపు ఉన్న బోరాన్ని అది ఏం చేస్తే బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. అది ఏం చేస్తాం, అది దాన్ని బ్రిడ్జ్ కింద యాక్ట్ చేసి రెండింటిని బౌండ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బ్రిడ్జింగ్ బాండ్స్ అంటారు అనమాట. ఇటువంటిది 2 ఉంటాయి అనమాట. ఇటువంటి 2 ఉంటాయి, పైన ఒక హైడ్రోజన్, కింద హైడ్రోజన్ అనమాట. సో అది ఇదే విధంగా మనం రెండింటికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మొత్తం BTS6లో 4 టెర్మినల్ బోరాన్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి, 2 బ్రిడ్జ్డ్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం డైబోరిన్ యొక్క నిర్మాణాన్ని వివరించవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ హైడ్రోజన్స్ అన్నీ కూడా ఒకే విధంగా మనకు లేవు. ఒకటేమో 4 టెర్మినల్ హైడ్రోజన్ బాండ్స్, తక్కువ 2 బ్రిడ్జ్డ్ హైడ్రోజన్ బాండ్స్. కాబట్టి ఏమవుతుంది, ఇవన్నీ కూడా సమానంగా ఉండి, అంటే బాండ్ లెన్స్ సమానంగా ఉండవు అనమాట. ఓకే, అంటే టెర్మినల్ హైడ్రోజన్ బాండ్స్ యొక్క బాండ్ లెన్స్, బ్రిడ్జ్డ్ హైడ్రోజన్ బాండ్స్ యొక్క బాండ్ లెన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మరి బ్రిడ్జ్డ్ హైడ్రోజన్ బాండ్ ఏమవుతుంది, అది అంటే దేన్నైతే బోరాన్ ఉందో దాన్ని బౌండ్ చేస్తే మళ్ళీ ఇంకో బోరాన్తో కూడా ఓవర్లాప్ పోవడానికి ఎక్స్టెండ్ ముందుకు వెళ్తుంది అనమాట. జనరల్గా ఏమవుతుందంటే ఆ బాండ్ లెంత్ కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, సో వాటి బాండ్ యాంగిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూసారు మనకి చూడండి 2 రకాల ప్లేన్స్ ఉన్నాయి మనకి.
యాక్చువల్ మనకి ప్రతి బోరాన్ పరమాణువు కూడా sp3 సంకరీకరణలో పాల్గొంటుంది అనమాట. sp3 సంకరీకరణ చెప్పాను కదా, 2s1 2px1 y1 pz0. అంటే ఈ sp3 సంకరీకరణలో ఒక ఆర్బిటాలు ఖాళీ ఆర్బిటాల్ ఉంటుంది, వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది అనమాట. ప్రతి బోరాన్ పరమాణువు కూడా sp3 సంకరీకరణలో పాల్గొంటుంది. ఈ sp3 సంకరీకరణలో ఒక ఆర్బిటాలు ఎంటీగా ఉంటుంది. ఇప్పుడు ఎంటీ ఆర్బిటాల్కి ఏమవుతుంది, ఎంటీ ఆర్బిటాల్ యాక్చువల్గా అది బ్రిడ్జింగ్ హైడ్రోజన్ బ్రిడ్జ్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అంటే ఒకదానికి బౌండ్ అంటే ఇంకోదానికి ఖాళీగా ఉంటుంది, ఒకవైపు ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్నది ఈ బ్రిడ్జ్ హైడ్రోజన్ బాండ్ ఏం చేస్తుంది, దాంతో ఓవర్లాప్ అవుద్ది అనమాట. ఈ విధంగా మనం చెప్పచ్చు. యాక్చువల్గా ఈ 4 టెర్మినల్ BH బాండ్స్ ఒక ప్లేన్లో ఉంటాయి. ఈ 2 బోరాన్ హైడ్రోజన్ బోరాన్ అంటే బ్రిడ్జ్ హైడ్రోజన్ బాండ్స్ ఒక ప్లేన్. ఈ 2 కూడా ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ ఉంటాయి, ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. అంటే దాని ప్లేన్ వేరు, దీని ప్లేన్ డిఫరెంట్ అంటే 90 degrees, ఈ ప్లేన్ ఆ ప్లేన్కి 90 degrees యాంగిల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, పెర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. 2 డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయి. ఈ విధంగా మనం డైబోరిన్ యొక్క నిర్మాణాన్ని మనం వివరించవచ్చు అన్నమాట. చూడండి, మనకి ది టెర్మినల్ BH బాండ్స్ మే బీ రిగార్డెడ్ యాజ్ ఏ కన్వెన్షనల్ 2 center 2 electron బాండ్స్. ఈ టెర్మినల్లో బాండ్స్ ఏంటమ్మా, కన్వెన్షనల్ చెప్పాను కదా, 2 ఎలక్ట్రాన్లు, 2 సెంటర్లు, 2 సెంటర్లు అంటే ఇక్కడ ఏమీ లేదమ్మా, 2 పరమాణువులు అనమాట. ఓకే, 2 center 2 electron బాండ్స్ అనమాట. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పాను కదా, ఫస్ట్ది 2s2 2p1 ఫస్ట్ ఎగ్జిట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జిట్ ఏమవుతుంది, 2s1 2px1 2py1 2pz0 అనమాట, ఇంకేమీ లేదు. సో ఈచ్ బోరాన్ అండర్గోస్ sp3 అబ్లేషన్. ప్రతి బోరాన్ sp3 అబ్లేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. బట్ వన్ ఆఫ్ ది p ఆర్బిటల్ ఈజ్ వేకెంట్, ఎంటీగా ఉంటుంది అనమాట. ఓకే, ఈచ్ బోరాన్ ఆటమ్ యూజెస్ 2 electrons ఫర్ చెప్పాను కదా, 2 electrons ఏమో 2 center 2 electron టెర్మినల్ బాండ్స్ వాడుకుంటుంది. తక్కువ 2 ఆర్బిటల్స్ ఏమవుతుంది, sp3 ఆర్బిటల్స్ని బ్రిడ్జింగ్ హైడ్రోజన్ బాండ్స్లో వాడుకుంటుంది అనమాట. ఓకే, స్ట్రక్చరల్ ఫీచర్స్ కానీ చూస్తే మనకి BHP బాండ్ యాంగిల్ 120 degrees ఉంటే బ్రిడ్జింగ్ BHB బాండ్ యాంగిల్ 97 degrees ఉంటుంది అన్నమాట. బ్రిడ్జింగ్ బాండ్ అదే BH బాండ్ లెంత్ 137 picometers ఉంటే దిస్ ఈజ్ అంటే టెర్మినల్ది అనమాట. అది 119 చెప్పాను కదా, అంటే బ్రిడ్జ్లో ఉన్నది కొంచెం ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, కొద్దిగా అది సాగుతుంది అనమాట. దానివల్ల మనకి ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్ నిర్మాణాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ బొరేన్స్ యొక్క నిర్మాణాలు మనం ఇది యాక్చువల్గా డైబోరిన్ యొక్క నిర్మాణాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. చిన్న వీడియో ఇది, మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. 2-3 సార్లు జాగ్రత్తగా వినండి అమ్మ. ఓకేనా, థ్యాంక్ యూ.